చిన్నవాడిని లేవనెత్తి ఈ చేత పట్టుకును వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో చూడండి. ఇక్కడ హాగరు కుమారుడి కోసం ఏడుస్తూ ఉన్నారు. ఆ కుమారుడి కోసం ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుపు ఎవరు చూచారండి? దేవుడు చూసేస్తున్నాడు. అందుకని ఏడుపు కూడా ఒక ఏంటంట, ఒక ధన్యత. ఏంటండి? ఏడుపు కూడా ఒక ధన్యత. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏడ్చామంటే దేవుని దృష్టిలో ఒక ధన్యతే. కానీ ఏడుపులు చాలా రకాలు ఉన్నాయి కదండి. ఏ ఏడుపు ఏడితే మన దేవుడికి ధన్యకరంగా ఉంటుంది. ఇక్కడ హాగరు ఏడుపు దేవుడికి ధన్యకరంగా ఉన్నది. ఆమె మన దేవుడు విని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకనే ఏడుపు కూడా ఏంటంటే ఒక ధన్యత. ఎందుకంటే ఈ లోకంలో మనం అనేకమైన చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఈ లోకంలో ప్రతి దానికి మనం అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఈ యొక్క హాగరు ఏం చేసిన ఒక రొట్టె ఒక నేరుతో మాత్రమే భర్త ప్రేమ ఇచ్చి ఆమె కన్న కుమారుడు దాహంతో సావసిద్ధమైనప్పుడు హాగరు ఏడ్చింది. దేవుడు ఆమె మొరను విన్నాడు, తన దూతను పంపించాడు. ఆమె నేల ఓటను దేవుడు చూశాడు. వాగ్దానము పొందుకున్న దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, దేవుడు పెట్టిన హాగరు కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. చూడండి, ఆ కట్ట మనం చూసుకున్న కీర్తన గ్రంథము 56 వచ్చాయి. చూడండి, కీర్తనలు 56 8 వచ్చే మనం చూసుకుంటే, నా సంచారం నేను లెక్కించే ఉన్నావు, నా కన్నీరు నీ గుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలో కనబడింది కదా. నేను మొదలుపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియదు. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. చాలండి. ఇక్కడ ఏమన్నాడండి దావీదు? నా ఏంటంటే సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ గుడ్డులో ఉంచబడి ఉన్నావు. దావీదు కన్నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటండి? గుడ్డులో ఉంచబడిన. దేవునికి స్తోత్రం. ఆ కన్నీటి ప్రార్థన యొక్క ఫలితం ఏమిటంటే 100కు 100 విజయమే దేవుడు మనకు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ కన్నీటి ప్రార్థన బట్టి దేవుడు మన కుటుంబాన్ని విజయంలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఆ కన్నీటి ప్రార్థన అనేకమైన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అనేకమైన వ్యక్తుల్ని దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. ఆ కన్నీటి ప్రార్థన కుటుంబాన్ని దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. చూడండి, 30 కీర్తన గ్రంథం 35 మాట చూడండి. ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం ఏడ్పు, ఆ ఏడ్పు వచ్చి రాత్రి నిండిన ఉదయమున పాడు.
దయచేసి ఒక 10 నిమిషాలు ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాము. దయచేసి ఒక 10 నిమిషాలు ఎక్కడ ఈరోజు రాసిన ప్రార్థన చదువుతూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా వినండి. దయచేసి గారు మాట్లాడండి. మరి ఈరోజు భోజన నిమిత్తమై మహిళ గారి కుటుంబం మరి పెట్టుకోవడం జరిగింది. మరి ఆయన లేరండి, మరి మన ఎంతో బాధ్యత కలిగింది, ఎంతో నేర్చబడ్డాడు. మరి 2 రోజుల్లో అమలాపురం మరి ఎంఎస్ హాస్పిటల్లో జరిగింది. మరి కుమారుడు వచ్చి ఏరియా గారు మరి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగిందండి. మరి అక్కడి కోసం కుటుంబం కోసం మరి ప్రార్థించడానికి మరి మరి నేను కోరుకుంటూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా బాబు అలా చేయాలంటే రెండోగా మొదలుగా ప్రసాద్ గారు మరి మొన్న చెప్పాను కదా, నేను 10,000 పంపించారని. అదే వేయడానికి 10,000 పంపించారు. అదే ఇంకా ఇదంతా దీనికి పోతుంది. ఇక రేటు మానేసాం. నేను మధ్యాహ్నం శ్రీను నేను ఫోన్ చేసి మధుర ప్రసాద్తో మాట్లాడడం జరిగింది. ఇంచుమించు 6 గంటలు మాట్లాడడం, నాకు మెసేజ్ కూడా పెట్టాడు రాత్రి. ఏంటంటే మనకి ఇంకా కొన్ని సామాన్లు కావాలి కాబట్టి 10,000 పెట్టి రేపు అమలాపురం కానీ రాజమండ్రి కానీ మరి పెద్దలు వెళ్ళి 2 డేక్షాలు లేవు మనకి. డేక్షాలు సరిపడలేదు కాబట్టి 2 డేక్షాలు కొనుక్కొచ్చి 2 డేక్షాల మీద మొదల నాగరావు గారు మొదల జాన్సీ గారి పేరు బహుకరణ రాయమని చెప్పారండి. అదేవిధంగా రేపు సామాన్లు తెచ్చి వారి పేర్లు వాటి మీద రాయడం జరుగుతుంది. రేపు మరి పెద్దగా వెళ్ళి సామాన్లు తీసుకురావడం కూడా మరి జరుగుతుంది. దానికోసం మరి ఆ బిడ్డ కోసం ప్రార్థించండి. అది మీకు కూడా కొంచెం తగ్గలేదని చెప్పారు. ఆ బిడ్డ కూడా కుటుంబం కోసం దూరదశలో ఉన్న మరి ఆ కుమారి ఇద్దరి కోసం కూడా ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే చిత్తూరు రాజబాబు గారు సక్రం కళాయి కూడా నిన్న ఈరోజు మరి మన మందిరానికి బహుమతి ఇచ్చారండి. ఆ కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే తాడు దొంగ గారు పని డబ్బుల్లో మరి పార్టీగా మరి 500 రూపాయలు ఇచ్చారు. ఎంతో సైతం సోదరం ఉందని చెప్పారు, ప్రార్థించారు. కుమారుడు కూడా బాగాలని చెప్పారు. ఆ కుమారుడు కోసం కూడా మనం ఇప్పుడు ప్రార్థన చేద్దామండి. కొప్పటి సత్యవతి గారు మరి చాలా మంది తెలియదు. అలాగే ఏసం గారు వాళ్ళ చిన్నమ్మ గారు వాళ్ళ 30 లైన్ గా కూర్చున్నారు. ఆమె కావాలేమో ఎలా మంచులు అయితే నలుగురు కావాలి. అయితే మరి ఆ బిడ్డ మరి మనం ఎంతగానో ప్రార్థన చేసాం. మరి అక్కడ బెహ్రాన్లో స్కూల్లో పనిచేస్తారు ఆవిడ. ఆ డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు మెట్ల నుంచి పడిపోయి మన కాలంతో ఇంచుమించు 2-3 నెలలు రెస్ట్లో ఉన్నారు అక్కడ. మరి దానికోసం ఎంత ప్రార్థన చేసాం. ఈరోజు మన మధ్యలో చాలా సంతోషం. ఇంకా కాలేజ్ ఎత్తుగా ఉందని చెప్పారు. ఆ యొక్క బిడ్డ కోసం కూడా మన ఎక్కువగా మరి ప్రార్థన చేద్దామండి. అలాగే ఇద్దరు మార్కెట్ దగ్గర కూడా 1000 రూపాయలు పంపించారు శ్రీని గారికి. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేద్దాం. అలాగా మరి శరీరంలో నిండి పొద్దు పళ్ళు తిరిగి పట్టిందని తల్లిగారు చెప్పారు. అక్కడ కూడా ప్రార్థన చేద్దాం. అలాగే అబ్రహాం గారు రాత్రి మరి ఎంతో ప్రమాదానికి దేవుడు తప్పించాడు. ఆయన ఇలాగా బండి మీద వచ్చేస్తుంటే ఆ బండి ఆ మోటార్ సైకిల్ అయిపోతుండగానే ఆ బండిని కొట్టడం జరిగింది. దేవుడు ఎవరికి బండి అయితే పోయింది కానీ ఎవరికి దెబ్బ తగ్గకుండా దేవుడితో మరి కాపాడాడండి. ఆ పెట్రోల్ కోసం కుటుంబం కోసం కూడా దేవుడు ఎంతో ఆయన ఉపకారం చేశాడు. ఎటువంటి ప్రమాదాలు లేకుండా మన బిడ్డలందరినీ కూడా మన దేవుడు సురక్షితంగా కాపాడాడు. కాబట్టి బిడ్డల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడి సాక్షి కాక అందరూ వేసినట్టయితే స్పీడ్గా ప్రార్థన చేసిన సాక్షిగా తీసుకున్నాము. కార్యక్రమంలోకి వెళ్దామండి. ఇంకా భోజన కార్యక్రమంలో అందరూ వేసినట్టయితే సాకాల ప్రార్థన ఇది. Yeah.